ప్రస్తుతం నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇంకొద్దిసేపట్లో మా ఫ్లైట్ బయలుదేరబోతుంది. ఈ ట్రిప్ కోసం నేనైతే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఇక ఫ్లైట్ ఎక్కిన తర్వాత కిటికీలోంచి కనిపిస్తున్న మేఘాల అందం నిజంగా మాటల్లో చెప్పలేనిది. 3 అవర్స్ జర్నీ తర్వాత ఇక ఫ్లైట్ అయితే ల్యాండ్ అవబోతుంది గౌహటి ఎయిర్పోర్ట్లోకి. సో ఇక ఫ్లైట్ దిగిన తర్వాత మమ్మల్ని షటిల్ బస్లో టెర్మినల్ వరకు తీసుకెళ్లారు. నిజంగా వెదర్ అయితే ఆసమ్గా ఉంది. వర్షం పడినట్లుంది రాత్రి. చల్లగా చాలా బాగుందండి గౌహటి ఎయిర్పోర్ట్. ఇక ఎయిర్పోర్ట్లో యాంబియన్స్ చాలా అంటే చాలా అందంగా ఉంది. జస్ట్ అలా ఒక 3-4 పిక్స్ తీసుకున్నాము, ఎందుకంటే సూపర్ యాంబియన్స్ కాబట్టి. నిజం చెప్పాలంటే అస్సాం గురించి నాకు ఇంతకుముందు పెద్దగా అవగాహన లేదు. చాలామంది అస్సాం పేరు వినగానే రకరకాల కమెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ గౌహటి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళే దారిలో నా ఆలోచన మొత్తం మారిపోయింది. రోడ్డుకు ఇరుపక్కల పచ్చని చెట్లు, చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం చూస్తుంటే కళ్ళను తిప్పుకోవాలనిపించలేదు. నేను ఊహించిన అస్సాం ఒకటి, కానీ నేను చూసిన అస్సాం మాత్రం పూర్తిగా వేరే ప్రపంచంలా అనిపించింది. అస్సాం గురించి బయట వినే మాటలు విని ఒక అభిప్రాయం ఏర్పరచుకోవటం కంటే ఒక్కసారి వచ్చి చూస్తేనే కదండి దాని అసలు అందం తెలుస్తుంది. నాకైతే ఈ ప్రదేశం మొదటి చూపులోనే చాలా స్పెషల్గా అనిపించింది. ప్రతి క్షణం వావ్ ఎంత అందంగా ఉందో అనిపించింది. ఆ పచ్చదనం, ఆ స్వచ్ఛమైన గాలి, ఆ ప్రశాంతత, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఇదైతే అస్సాం సంస్కృతికి ప్రతీక అయిన జాపి గమోచాతో చేసిన అందమైన వెల్కమ్ డెకరేషన్ చాలా బాగుంది కదా. ఇక నేరుగా హోటల్కి వెళ్ళాం. కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రష్ చేసుకొని నేనైతే పూరి ఆర్డర్ చేశాను అనమాట. మా హస్బెండ్ అయితే పోహా ఆర్డర్ చేశాడు. ఈ పోహా అక్కడి లోకల్ స్టైల్లో ఉండడంతో మాకు అలవాటైన రుచి కంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇక నేను ఆర్డర్ చేసిన పూరి అయితే వచ్చింది. దీంతో పాటు బఠానీలతో చేసిన ఒక కూర ఇచ్చారు. ఇది అస్సాంలోని లోకల్ స్టైల్లో చేసిన కర్రీ. నాకు మాత్రం మన సౌత్ ఇండియన్ స్టైల్ మసాలా అలవాటు కాబట్టి ఈ రుచి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కానీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో రకం ఫుడ్ స్టైల్ ఉంటుంది కదా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక కప్పు టీ తాగితే మన జర్నీ అలసట కూడా తగ్గిపోతుంది కదా. తర్వాత రెడీ అయ్యి ఈ ట్రిప్పులో ముఖ్యమైన ప్రదేశమైన కామాఖ్య అమ్మవారి ఆలయానికి బయలుదేరాము. ఇక కామాఖ్య దేవాలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం నీలాచల కొండపై ఉంటుంది. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆలయానికి వెళ్ళే దారంతా కూడా చాలా అందంగా ఉంటుంది. అక్కడి ప్రశాంతత మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. గౌహటి అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రశాంతమైన వాతావరణం కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం అని నాకు మొదటి రోజే అర్థమైంది. మరి కామాఖ్య అమ్మవారి ఆలయంలో మా అనుభవం ఎలా ఉందో, దర్శనం ఎలా జరిగిందో, అక్కడి ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇక ఆలయానికి చేరుకున్న వెంటనే ఒక స్వామీజీ మమ్మల్ని ఒక గదిలో కూర్చోబెట్టి కొద్దిసేపు వేచి ఉండమన్నారు. ఆ తర్వాత దర్శనం కోసం లోపలికి తీసుకెళ్తామన్నారు. మనం ఇక్కడ పంతుల్ని స్వామి అంటాం, అక్కడైతే బాబా బాబా అంటారు. కామాఖ్య ఆలయంలో అడుగు పెడుతూనే అండి మేము ఆ టెంపుల్లో అడుగు పెడుతూనే ఆ సమయంలో ఒక భక్తుడు అమ్మవారి భక్తి పారవస్యంలో మెడలో పూలమాలలు ధరించి భక్తి నృత్యం చేస్తున్నారు. ఆ దృశ్యం చూసిన వెంటనే మాకు చెప్పలేనంత భక్తిభావం కలిగింది. నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఇక అతని చుట్టూ భక్తుల జై జై ధ్వానాలు, ఆ వాతావరణం అంతా ఎంతో దివ్యంగా అనిపించింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ ఆలయంలో అమ్మవారిని ఎంతో శక్తివంతమైన దేవిగా కొలుస్తారు. ఇక ఆలయంలోకి వెళ్లే ముందు అక్కడ ఒక పవిత్రమైన తీర్థకుండం ఉంది. మేము అక్కడ తలపై పవిత్ర జలాన్ని చల్లుకొని అమ్మవారి దర్శనానికి సిద్ధమయ్యాం. ఆ తర్వాత ఆలయం దగ్గర అమ్మవారికి సమర్పించాల్సిన కొబ్బరికాయ, పూలు, సామగ్రిలన్నీ అందుబాటులో దొరుకుతాయన్నమాట. వాటిని తీసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము. సో మనకు ఇప్పుడు చూపించబోయే గోపురమే అనమాట. అక్కడే కామాఖ్య అమ్మవారు కొలువై ఉంటుంది.
సో బయట వరకు ఫోటో అలౌడ్ అనమాట, వీడియో అలౌడ్. లోపలికి ఎటువంటి ఫోటో కానీ ఎటువంటి కెమెరా కానీ ఏది అలౌ లేదు. ఇక ఆలయ ప్రాంగణంలో మేకలు, దున్నపోతులు కూడా కనిపించాయి. కామాఖ్య అమ్మవారి ఆలయంలో సాంప్రదాయాల ప్రకారం కొంతమంది భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు జంతు బలి సమర్పిస్తారు. అందుకే ఇక్కడ ఈ జంతువులను తీసుకొచ్చిన భక్తులు కూడా కనిపిస్తారు. ఇది ఈ ఆలయంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఒక సాంప్రదాయం కదా. ఇక అమ్మవారి స్పర్శ దర్శనం పూర్తయ్యాక బయటికి వచ్చి దీపం వెలిగించాం. ఆ దీపజ్యోతి ముందు నిలబడి కామాఖ్య అమ్మవారికి మన కోరికలను వినయంగా సమర్పించుకుంటే మన కోరికలన్నీ తీరుస్తుంది అని అందరికీ నమ్మకం కదా. కామాఖ్య అంటేనే కామితములను, కోరికలను తీర్చే అమ్మవారని అర్థం కదా. అలా దీపం వెలిగించి అమ్మవారిని ప్రార్థించి ఆ క్షణం ఎంతో ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా అనిపించింది నాకు. ఇక అమ్మవారి దివ్య దర్శనం పూర్తయ్యాక ఆలయం బయటికి వచ్చాం. ఆలయం ముందు ఉన్న పొడవైన మెట్లు, రెండు వైపులా ఉన్న చిన్న చిన్న దుకాణాలు ఆ ప్రదేశానికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొని వచ్చాయి. ఇక ఉదయం టిఫిన్ తర్వాత మధ్యాహ్నం ఏమీ తినలేదు. బాగా ఆకలిగా ఉండటంతో అక్కడే వేడివేడిగా మ్యాగీ తిన్నాం. తర్వాత ఒక కప్పు వేడి టీ తాగితే చాలా హాయిగా అనిపించింది. అలసట కూడా కొంత తగ్గింది. అలా ఎంతో ఆనందంగా అమ్మవారి ఆశీస్సులతో మా రోజు పూర్తయింది. అక్కడి నుంచి మా హోటల్కి బయలుదేరాం. మేము గౌహటిలో సెకండ్ డే కూడా స్పెండ్ చేశాము. ఎందుకంటే అక్కడ బ్రహ్మపుత్ర నది పైన పడవ ప్రయాణంలో ఒక చిన్న ఉమానంద ఐలాండ్ టెంపుల్ ఒకటి ఉంది. ఇంకొక జ్యోతిర్లింగం కూడా ఉంది. కమింగ్ వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటా. అంతవరకు బాయ్.